కీర్తనలు 28. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగు వారి వలె అగుదును. 2. నేను నీకు మొరపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపము. 3. భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. 4. వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. 5. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. 6. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించియున్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. 7. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము, ఆయన యందు నమ్మికయించెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. 8. యెహోవా తన ప్రజలకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. 9. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఈ 9 వచనాల్లో ఏం గమనిస్తున్నామంటే, నేను ఫస్ట్ వచనం చూసినట్లయితే ఆయనకు మొరపెడుతున్నానని చెప్పి కీర్తనకారుడు చెప్తున్నాడు. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. అంటే ఇక్కడ ఈ అధ్యాయం మొత్తం మనం గమనించినట్లయితే, నేను అన్యుల్లాంటి వాడిని కాదు, నేను భక్తిహీనుల లాంటి వాడిని కాదు, మరి దుష్టాలోచన చేసేటువంటి భక్తిహీనుల వలె నేను చేయను. భక్తిహీనులు సమాధిలోనికి దిగజారిపోతూ ఉంటారు, కానీ నన్ను వాళ్ళతో కలపొద్దు, నన్ను ప్రత్యేకించు అని చెప్పి కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు ఇక్కడ దేవునికి. అలాగే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. 7వ వచనం చూసినట్లయితే, అంటే 6వ వచనం చూడండి, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించియున్నాడు అని సంతోషిస్తున్నాడు. చూడండి 5వ వచనం చూడండి, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. అంటే వారి గురించి, దుష్టుల గురించి చెప్తున్నాడు. వాళ్ళు దేవుని హస్తకృత్యములను కూడా, అంటే దేవుని యొక్క చేతి పనిని వారు లక్ష్య పెట్టరు, దేవుని సృష్టిని వారు లక్ష్య పెట్టరు. అంటే దేవుడు, మనము చూసాం కదా, కీర్తనకారుడు ఒక కీర్తనలో మరి భూమి ఆకాశములు దేవుని మహిమను ప్రచురిస్తున్నాయి, ఆకాశ నక్షత్రములు దేవుని మహిమను వివరిస్తున్నాయి అని చెప్పి మనం చూసాం. అలాగే దుష్టులు, అలాగే అన్యులు, లేకపోతే భక్తిహీనులు, వారికి దేని మీద శ్రద్ధ ఉండదు. ఫస్ట్ థింగ్, వారి మీద వారికి శ్రద్ధ ఉండదు. మరి వాళ్ళ జీవితం పట్ల వాళ్ళకి ఆశ ఉండదు. వారికి ఏ గాలి వస్తే ఆ గాలికి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే కొంతమందిని యవనస్తులనైతే వాళ్ళని గాలోళ్ళు అంటారు. గాలోళ్ళు అని ఎందుకంటారంటే, ఏ గాలి వస్తే ఆ గాలికి వెళ్ళిపోతూ ఉంటారు.
ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు, ఎలా నవ్వాలనిపిస్తే అలా నవ్వుతారు. వాడు బజార్లో అలాగే బిహేవ్ చేస్తాడు, ఇంట్లో అలాగే బిహేవ్ చేస్తాడు, మరి అందరి ముందు సమాజంలో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. మరి భక్తిహీనులకి దేవుడు అంటే భయం ఉండదు. అందుకనే మరి భక్తిహీనులతో నన్ను కలపొద్దు అంటాడు కీర్తనకారుడు ఈ కీర్తనలో. భక్తిహీనుల్లాగా నన్ను దిగజారనివ్వకు, వారు సమాధిలోకి కృంగిపోయినట్లుగా నన్ను కూడా వారి వలె కలపొద్దు, వారిలో కలపొద్దు అని చెప్తున్నాడు. మీరు గమనించండి, బాగా చదువుకున్న వాళ్ళు మరి చదువు లేని వాళ్ళతో సహవాసం చేయలేరు. అలాగే బాగా భక్తి ఉన్న వాళ్ళు, మంచి భక్తిపరులు భక్తిహీనులతో సాంగత్యం చేయలేరు. అలా మీరు కంపేర్ చేసుకుంటూ వెళ్తే ఒకటి ప్లస్ ఉంటుంది, ఒకటి మైనస్ ఉంటుంది. ఒకరిలో పాజిటివ్ ఉంటుంది, ఒకరిలో నెగిటివ్ ఉంటుంది. మరి నెగిటివ్ పాజిటివ్ అనేది ఎప్పుడు కూడా కలవదు. పాజిటివ్ అనేది పాజిటివ్తోనే ఉంటుంది, నెగిటివ్ అనేది నెగిటివ్తోనే ఉంటుంది. అందుకనే మరి చదువు లేని వాళ్ళు అందరూ నేను అనట్లేదు, చదువు లేని వాళ్ళకి భక్తి లేదని అనట్లేదు. చదువు ఉన్న వాళ్ళు కూడా భక్తి లేని వాళ్ళుగా ఉంటారు, చదువు లేని వాళ్ళు కూడా భక్తి లేని వాళ్ళుగా కూడా ఉంటారు. కాబట్టి చదువుకు దీనికి సంబంధం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, బాగా చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళతో ఎలాగైతే పొత్తిక వాళ్ళకి పొసగదో, అలాగే బాగా భక్తిలో నడిచేవారికి భక్తి లేని వాళ్ళతో పొసగదు. కాబట్టి భక్తి లేని వాళ్ళకి మరి భక్తి కలిగిన వారికి తేడా ఏంటంటే, భక్తి లేని వాళ్ళు దేవునిని తృణీకరిస్తారు, దేవుని నామాన్ని ధిక్కరిస్తారు, దేవుని నామాన్ని అవమానిస్తారు. భక్తి లేని వాళ్ళు, భక్తిలో నడవరు వాళ్ళు. భక్తి కలిగిన వాళ్ళు ఏంటంటే దేవునిని గౌరవిస్తారు, దేవుని సేవకుడిని గౌరవిస్తారు. వారు చెప్పే అంశం ఏంటి, వాళ్ళు చెప్పే వాక్యం ఏంటి, దైవ సేవకుడు ఏం చెప్తున్నాడు, వారికి లోబడటానికి వాళ్ళకి చెవి యొగ్గుతారు. హల్లెలూయా. సో దేవునిని ప్రేమిస్తున్నాను కానీ దైవజనుని నేను ప్రేమించను అనటానికి వీల్లేదు. దేవునిని ప్రేమించే ప్రతి ఒక్కడు దైవజనుడిని ఖచ్చితంగా ప్రేమిస్తాడు. ఈ దైవజనుడికి నేను లోబడను, వేరే దైవజనులు నేను గౌరవిస్తాను, స్థానిక సంఘ కాపరిని మాత్రం నేను లెక్క చేయను అంటే అది కుదరని పని. నీకు ఆత్మీయ ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి ఎవరంటే ముఖ్యంగా సంఘ కాపరే. ఆత్మీయంగా నిన్ను కోడి తన పిల్లల్ని కప్పినట్లుగా నిన్ను ఆత్మలో ప్రార్థనతో నిన్ను కప్పుతాడు. ఆ సేవకుడిని నువ్వు గౌరవించకుండా ఏదో వేరే దైవ సేవకుడిని నేను గౌరవిస్తాను, అక్కడ నేను వాళ్ళకి దాసోహం చేస్తాను, వాళ్ళకి నేను దశంభాగం ఇస్తాను, ఎవరో బయట సంఘానికి నేను గౌరవిస్తానని అక్కడే నాకు ఇష్టం అనిపిస్తుంది, ఈ స్థానిక సంఘంలో నాకు ఇష్టం అనిపించదు అని అనుకుంటే వాళ్ళకి నిజంగా భక్తి లేనట్లే. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.